హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన్నుటాక్ 07. ఎలా ఉన్నారు అందరూ? సో ఇది వచ్చేసి రథయాత్రకి వెళ్ళాము. జగన్నాథ స్వామి యాత్ర అవుతుంది కదా. సో మాకు దగ్గరలో అయితే పాలకొండలోనే మాకు దగ్గర యాత్ర చూడడానికి. మేమైతే పూరి వెళ్ళాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఇంతవరకు నేను ఎప్పుడు పూరి వెళ్ళలేదు. వెళ్దాం అనుకున్నాం కానీ ట్రై చేసినాం కానీ నిజంగా వెళ్ళడానికి అవ్వట్లేదు. ఈసారి మాత్రం గట్టిగా కన్ఫామ్గా అనుకోవాలి వెళ్ళడానికి. సో అప్పుడేమో వెళ్తానేమో చూస్తాను. సో ఇది వచ్చేసరికి గుడి దగ్గరలో ఎగ్జిబిషన్ అనేది అవుతుంది. సో లాస్ట్ టైం అయితే ఎక్కువ పెట్టారు షాపింగ్ అవన్నిటికీ. ఈసారి ఏం లేదు, బురద అందుకే ఏం పెట్టలేదేమో అనుకున్నాము. మేము వెళ్ళేటప్పటికే వర్షం కొంచెం పడుతుంది. అప్పుడు ఇంకా స్టార్ట్ చేశారు కొన్ని. మేమైతే గొడుగు వేసుకొని బండి మీద అయితే వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ ఇంకా గుడి పక్కనే మనకి గుడి కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. జగన్నాథ స్వామి టెంపుల్ అంటే ఇలాగే ఉంటాయేమో నాకైతే తెలీదు. సో ఇది నేనైతే సెకండ్ టైం వెళ్ళాను. సో ఇంకా మేము వెళ్ళేటప్పటికి అక్కడ దేవుడికి హారతి ఇస్తున్నారు. ఈ మెయిన్ గుడిలో అయితే లేరు. రథం ఎక్కడుందో అక్కడ మాత్రం ఒక గుడిలో ఉంది. అక్కడ పూజలు అవన్నీ అవుతున్నాయి మేము వెళ్ళేసరికి. సో ఇది గుడికి వెళ్ళడానికి. సో మేము వెళ్ళేసరికి ఇక్కడ మేము బయట ఉన్నాము. ఇంకా అక్కడ లోపల అనేది హారతి అనేది ఇస్తున్నారు. ఆ టైంకి మేము లక్ అనుకుంటా నేనైతే దాన్ని మాత్రం. సో లోపలికి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని మళ్ళీ ఆవిడని అడిగాము. సో ఆవిడ పర్మిషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఇది రథయాత్ర, ఇదే రథము. సో ఇది లాస్ట్ వెళ్ళేటప్పుడు రథంలో ఉన్నప్పుడు గుడికి వెళ్ళాము. అదే దేవుళ్ళు రథంలో ఉన్నప్పుడు వెళ్ళాము. ఈసారి మాత్రం ముందే వెళ్ళాము. తోటకూరను బియ్యం ఇస్తారంట మేము వెళ్ళిన రోజు. సో అందుకని వెళ్ళాము. ఈవిడ పిన్ని, జగన్నాథ స్వామి వాళ్ళ పిన్ని. సో ఇది మెయిన్ గుడి మనకి జగన్నాథ స్వామి గుడి. సో ఇక్కడ ఏంటంటే చిన్న విగ్రహాలు, అక్కడ పెద్ద విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి నేనైతే భయంతో తీసాను, తీనిస్తారా తీరా అని చెప్పేసి. సో ఎలాగైనా లాస్ట్కి తీసాను. అంటే మ్యాక్సిమం కవర్ చేయడానికి నేను ట్రై చేశాను. సో ఇది అన్నమాట గుడి. మీకు ఎవరికైనా ఈ గుడి తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.